జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? మూడో కంటికి తెలియకుండా నా మెల్లో తాళి కట్టాడు. అప్పటికి చెప్తూనే ఉన్నాను, అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందామండి అని. విన్నాడా? ప్రేమించుకున్నప్పుడు అందరికి చెప్పి ప్రేమించుకున్నామా అని కొట్టి పాడేశాడు. ఎవరు? ఇంకెవరు? మీ తమ్ముడు శేషు. లేదండి బాబు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను వెళ్తాను. నిన్ను రప్పించడానికి వచ్చుండొచ్చు. ఇప్పుడేమయ్యాడో కూడా తెలీదు. ఉన్నాడో లేడో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో నేనుండకూడదని వెళ్తూ అదృష్టవశాత్తు మేడం కార్ కింద పడ్డాను. సమయానికి బ్రేక్ పడబట్టి బ్రతికాను. ఎందుకు చావాలనుకుంటుందా అని అడిగితే చెప్పింది పిన్ని. శేషు బతికే ఉన్నాడని మా మేనక పిన్ని చెప్పిందని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. చెప్పండి, ఎక్కడ నా భర్త? ఎక్కడున్నాడో చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. లేడుగా, బతికి లేడు కదా. లేడా? అయ్యో, ఏమైపోయారండి? అయ్యో దేవుడా! అయ్యో, అదేంటి పిన్ని, బతికే ఉంటాడని చెప్పారు? ఉండాలన్న ఆశతో చెప్పాను అక్షర. తర్వాత ఆలోచిస్తే ఆ చూసినోళ్లు చెప్పిందే నిజం అనిపించింది. అదే నిజం. అయ్యో, కడదాకా ఉంటావనుకున్నా, కానీ తాళి కట్టిన నెలకే పోయావయ్యా. ఇక నాకు దిక్కెవరు? నాకింత ముద్దెవరు పెడతారయ్యా? నా బ్రతుకేంటి? బాధపడకు రమ్య, నువ్వెవ్వరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. శేషుకి ఎలాగో ఇల్లు శాంక్షన్ అయింది. ఆ ₹1,00,00,000 ఇల్లు నీకే ఇస్తాను. మేడం, మీ మేలు మర్చిపోలేను మేడం. ఉండడానికి ఇల్లుంది, కానీ తినడానికి ఖర్చులకి ఆయన పేరు మీద వాళ్ళ నాన్నగారు 2 ఎకరాల పొలం రాశారంట కదా, అది నా పేరు మీద రాయించేయండి మేడం. అది అమ్మేసుకొని నేను బ్రతికేస్తాను. భలే దానివే, అడగాల. ఏం మాట్లాడుతున్నావు అక్షర? వచ్చిందెవరో తెలీదు, వాడి 2 ఎకరాలు రాసిచ్చేయాలా? శేషు పెళ్లి చేసుకున్నాడని చెప్తుందిగా పిన్ని. అలానే అన్నమాట. ఓకే ఓకే ఓకే. బుజ్జి, హోంవర్క్ చేసావా? వెళ్ళి చేసుకో అమ్మా. ఇలా పిల్లల్ని భయపెట్టకుండా మన దారికి తెచ్చుకోవాలన్నమాట. రాజేష్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాజేష్. శేషు గురించి ఏమైనా తెలిసిందా వదినా? వాళ్ళక్క, అదే మా మేనక పిన్ని ద్వారా శేషుని బయటికి రప్పించడానికి ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాను రాజేష్. 2 రోజుల్లో ఎక్కడున్నా వస్తాడు, రప్పిస్తాను. అలాగే వదినా, ఉంటాను. అవునా, వచ్చేసారుగా, మొదలు పెట్టండి.
అయిపోయింది. ఇంకా అవ్వలేదండి. ఇంకేం చెప్పారే పంతులు గారు? భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా అక్షరాపర్ణ, ఆశీర్వాదం తీసుకోండి. సంపూర్ణం. ఇప్పుడు సంపూర్ణం. ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఇలానే అందరం ఎప్పుడూ ఆనందంగా కలిసి ఉండాలి. ఓ, ఇక్కడుందా? థ్యాంక్స్ అక్షర. మీకు నేనెన్ని వేల కోట్ల థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. దేనికోయ్? ఓ, ఏదీ దాచుకోలేని నేను నిజం తెలిసినా నోరు జారలేదనా? భూపతిగాడే తెచ్చాడని అర్థమైంది అక్షర. తమ్ముడి మాటల్ని బట్టి చెప్పకూడదని ఇంకా బాగా అర్థమైంది. చూసావా ఎంత కంట్రోల్గా ఉన్నానో? గ్రేట్ కదా? ఇంకా ఎక్కువ. హే, ఏంటక్షర? కలెక్టర్వి, నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి? బాధతో వస్తున్నవి కాదండి, నా భర్త గొప్పతనానికి చెప్పలేని ఆనందంతో వస్తున్నవి. అక్షర, నేనిప్పుడు అంతగా ఏం చేశానని? ఇప్పుడే చూశాం కదండి. వచ్చిన వాళ్ళు నిజం కాకపోయినా మేం దాచిన నిజానికి చెప్తే జరిగే వాస్తవం అదే. కానీ మీరు పాప గురించి తెలిసినా నన్ను పల్లెత్తి మాట అనలేదు. నాకు మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించలేదు. నన్ను వదిలేస్తానని వెళ్ళలేదు. పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. నా చెల్లికి ఏ ఇబ్బంది రాకుండా మీలోనే దాచుకున్నారు. నా మీద నమ్మకంతో ఉన్నారు. కుటుంబం మొత్తం బాగుండాలి అంటే కోడలు బాగుండాలి అంటారు. కానీ ఆ కోడలు బాగుండాలంటే భర్త బాగుండాలి. తన భార్యకి తన ప్రేమని అనురాగాన్ని పంచాలి. ఆ ప్రేమ అనురాగాలు పంచే మంచి మనసున్న భర్త నాకు లభించడం నిజంగా నా అదృష్టం అండి. అదృష్టవంతురాలివని నువ్వంటున్నావు. నీలాంటి భార్యని చేసుకున్నందుకు నేనింకా అదృష్టవంతునని నేనంటున్నాను. నిజం అక్షర. అక్షరానికి ఎంత విలువ ఉంటుందో నా అక్షరకి కూడా అంతే విలువ ఉంటుంది. నీ మీద నమ్మకం ఎప్పుడూ పోదు. నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయవు. జీవితాంతం నా గుండెల్లోనే ఉంటావు. అర్థమైందిగా? నువ్వు చాలా స్ట్రాంగ్ ఉమెన్వి కదా. ఇంకెప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకుని బలహీన పడిపోకు. నిజమే, బలం తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి. ఏమండి, నాకొకటి కావాలి, ఇస్తారా? ఓ, ఎనర్జీ కోసం నేనెప్పుడు నిన్ను ముద్దడుగుతాను కదా. పూజారి గారు, పాము పావండి. భయపడకండి, హారతి తీసుకోండి. అదేంటి పూజారి గారు,
పాము వచ్చి పడక విప్పి నిలబడితే భయపడకండి అంటారేంటి? ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. అవునండి. అందుకే తెలీదు. ఆ నాగు అమ్మవారి నగలకి కాపలాగా ఉంటుంది. ఎవ్వర్నీ ఏం చేయదు. ఆ తల్లి ఆభరణాల నిధిజోలికి వస్తేనే హారతి పళ్ళెం తాళానికి తగిలింది కదా, ఎవరా అని చూసి వెళ్ళిందంతే. ఆ ఆభరణాలు అంత పురాతనమైనవా అండి? అవునమ్మా, ఎంతో విలువైనవి కూడా. అమ్మవారికి అలంకరించరా? ప్రతి ఏడు దసరా నవరాత్రుల్లో భక్తులకు ఆ భాగ్యం కలుగుతుంది బాబు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. పండుగ వస్తుంది. అమ్మవారి నగలకి మెరుగు పెట్టడానికి తీసుకెళ్లాలి కదా. బెజవాడ బుజ్జమ్మ గారికి రేపు వస్తున్నామని చెప్పండి. బెజవాడ బుజ్జమ్మ గారు ఎవరండి? వారి వంశమే. కృష్ణదేవరాయల వారు ఆ తల్లికి నగలు సమర్పించిన తరువాత ఈ గుడిని, ఆ నిధిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తోంది. ఈ తరానికి బుజ్జమ్మ గారు. వారి దగ్గరే నిధి తాళాలు, వారి పేరు మీదనే ఈ గుడి స్థిరాస్తి పత్రాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని ఆ పురాతన నగలతో చూడాలనుంది పూజారి గారు. పండగ రానే ఉంది కదమ్మా, చూద్దురుగాని. అలాగే పూజారి గారు, వస్తాం. మనకింత కథ ఉందా అక్కాయ్? ఈయనెవరు బుజ్జమ్మ గారు? ఎవరా? బుజ్జమ్మ గారు తమ్ముండండి. ఓ, మీరేనా? క్షమించాలి, వినడమే గాని ఎన్నడూ చూడలేదు. అంటే ఆ వయసు నుంచే ఇంట్లో ఉండే బాపతి కాదన్నమాట. ఇదిగో అమ్మాయి, నీ పన్ను చూసుకోరా. అక్షర, లోపల కొబ్బరికాయ తాళాలు పెట్టాను, తీసుకురామ్మా. కొట్టమ్మా. ఇది నాకు తెలీదే. తీసుకెళదాం పంతులు గారు. అలాగే. అరవింద, అక్షర, మీరు రండి. ఏమండి, మెరుగు పెట్టించి పంపించొస్తాము. అలాగే బుజ్జమ్మ. రాబుజ్జి, నిన్ను స్కూల్లో దించేసి వెళ్తాం. నాది కూడా ఆటో కడగడం అయిపోయింది అల్లుడు. ఈ రోజుకి అయ్యింది. రేపు మళ్ళీ వస్తాను కదా. రండి బుజ్జమ్మ గారు, పదండి. దొరికింది, దారి దొరికింది. ఏం బావా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? లేదల్లుడు. అల్లుడా? నా కూతుర్ని చేసుకుంటే అది అవ్వవా? అంటే ఇంకా అంటే ఏంటి తమ్ముడు, ఇస్తానంటున్నాడు. ఐశ్వర్యకు కూడా ఒక మాట చెప్పేస్తే. జాను, చెప్పి ఒప్పించి రప్పించు. నా కూతుర్నెలా ఒప్పించాలో నాకు తెలీదా? నేను చూసుకుంటానుగా మీ అమ్మతోడు.
ఐశ్వర్య వచ్చేలోగా మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి బావా? ఏం జాను, తెలివిగా ఆలోచించాలని చెప్పావు కదా, ఇప్పుడు తెలివి కనిపించిందా? నువ్వు గ్రేట్ అయ్యా, మీ అమ్మ తోడు. నువ్వు తో బావా. అక్కాయ్, నీ కోడలతో వస్తామే. పెళ్లి జరగకపోయినా మీతో ఇంకా ఏదో ఉందని అలాంటి ఈటల్లాంటి మాటలతో నా మనసుని గాయపరుస్తున్నారు. వచ్చిన సంబంధం వాళ్ళు అవే అడిగి తూట్లు పొడుస్తున్నారు. మన మధ్య ఏమీ లేదు అని మనకి తెలుసు, కానీ వాళ్లకు తెలియదే. తట్టుకోలేకపోతున్నాను బాబా. పెళ్లి కాకుండా నేను ఇంకా ఇలానే ఉంటే ఆ మాటల్ని నిజం చేస్తారన్న బాధ నన్ను కృంగదీస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. అమ్మా ఐశ్వర్య, ఏంటమ్మా ఆ మాటలు? ఇంకేం చెయ్యాలి? ఆ అత్తయ్య నన్ను ఆదుకోవాలి. నేనేం చెయ్యాలి? నా పెళ్లి మీరే జరిపించాలి అత్తయ్య. నేనా? జరిపించేంత స్తోమత నాకు లేదమ్మా. మీరు డబ్బు ఖర్చు పెట్టి నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదత్తయ్య. మీరు పెద్దరికంగా నిలబడి చేస్తానని మాటిస్తే చాలు. చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదని మీరే చెప్తున్నారుగా. ఇప్పుడు మా బుజ్జమ్మ సంబంధం కుదిర్చి చేయాలా? ఈ ఎత్తుగడ దేనికి తెరలేపడానికి? అదేం లేదు అక్షర, దీని బాధ చూడలేకే. అత్తయ్యే పరిష్కారం చూపించగలదు అంటేనే ఇక్కడికొచ్చా. మీ అమ్మతోడు ఇందులో ఏ దురుద్దేశమూ లేదు. నా కూతురికి పెళ్ళవ్వాలన్న కోరిక మాత్రమే ఉంది. అత్తయ్య, వీళ్ళు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం న్యాయమా? నేనేం తప్పు చేశాను అత్తయ్య? నాకెందుకు ఈ శిక్ష? జనాలనే మాటలు వినలేకపోతున్నాను అత్తయ్య. అవి అసత్యాలని నిరూపించాలనే. దీనికి మా అత్తయ్య గారు పెళ్లి పెద్దయితే తీరిపోతుందా? ఆపిన వారే నా పెళ్లి చేస్తుంటే పోతుంది కదా అక్షర్ గారు. దానికి ముందు సంబంధం రావాలి కదా. మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మావయ్య. నాకు ఇష్టమే. మరి మా అమ్మ దగ్గరుండి జరిపించడం దేనికి? చుట్టాలే కదా. కరెక్ట్ అండి. తనంటే ఏంటో నాకు తెలుసు, నేనేంటో తనకి తెలుసు. కానీ సమాజంలో బతుకుతున్నాం కదండి. పాము! అయ్యో! అమ్మయ్యా, అమ్మయ్యా. పూజారి గారు, పూజారి గారు, గంట ఆగిపోయింది. కీడెవరికీ లేనట్టే కదా? అవునమ్మా, ఎవరికి ఏ కీడు లేదు. అమ్మయ్యా, నీకే మూడిందేమో అనుకున్నానయ్యా. అనుకున్నానంతే. ఏడ్చోలే, నేను మంచోడు. నా బాబు చనిపోయాడు.
వకీల్ గారు, పార్వతీపురం వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ చనిపోయారు. వెంటనే అంబులెన్స్ పంపించండి. సరే రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.